నేడు కుప్పంలో సీఎం జగన్ పర్యటన కొనసాగనుంది. ఉదయం 10 గంటల 40 నిమిషాలకు హెచ్ఎన్ఎస్ఎస్ నీరు విడుదల సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం నీటిని విడుదల చేయనున్నారు సీఎం జగన్. మధ్యాహ్నం గండిశెట్టి సభలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. కుప్పం ప్రజలకి గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల మేరకు హంద్రీ నీటిని ఎస్ఎన్ఎస్ కాలువ ద్వారా కుప్పం తీసుకెళ్ళడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే ఏదైతే శాంతిపురం మండలం వద్ద ఏదైతే గేట్ ఏర్పాటు చేశారో ఆ గేట్ వాళ్ళు అధికారులు నీటి విడుదల చేసిన కొద్దిసేపటికి గేట్ వాళ్ళు వేసినప్పటికి కూడా గేట్ వాళ్ళు కొట్టుకోపోవడంతో అధికారులు కంగుతిన్న పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి రాకముందే అది జలపూజ చేయకముందే గేట్ వాళ్ళు కొట్టుకుపోవడంతో ఆ పనుల నాణ్యత ప్రమాణాలపై స్థానికులు కానీ రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదో ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి, ముఖ్యమంత్రి పర్యటన జరుగుతుంది కాబట్టి ఏదో నాట్యవస్థగా పనులు నిర్వహించి వాటిని పూజిత అనంతరం నాశనం చేసే విధంగా తయారు చేశారని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గేటు కొట్టుకోవడానికి కారణాలు ఏంటన్న దాని మీద ఉన్నతాధికారులు అయితే ఇప్పటికే సమీక్ష నిర్వహించి ముఖ్యమంత్రి వచ్చే లోపల వాటిని తాత్కాలికంగా మరమ్మతు చేసి కొంత నీటిని నిల్వ చేసేదానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు గురు. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఎన్నికల శంకరావాన్ని మాత్రం అక్కడ గుండిశెట్టిపల్లి నుంచి ప్రారంభించి తెలుగుదేశం పార్టీ గతంలో ఎలా ఉంది, ప్రస్తుతం అధికార వైకాపా ఎలాంటి పాలన అందిస్తోంది, ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరిందన్న అంశాలను కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు గురు. అయితే రాబోయే ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఉన్న అభ్యర్థులకు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు సీఎం జగన్? ఇప్పటికే ఎమ్మెల్సీ భారత్ని వైకాపా తరఫున కుప్పం నుంచి చంద్రబాబుపై పోటీ చేసేందుకు ముందుగానే నిర్ణయించి ప్రకటించడం కూడా జరిగింది. అయితే ప్రజలలో చంద్రబాబు పట్ల ఉన్నటువంటి ఏదైతే సానుకూల భావం కానీ అతని పట్ల ఉన్న అభిమానాన్ని కానీ కొంత తగ్గించే ప్రయత్నానికి మాత్రం ముఖ్యమంత్రి పూనుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కుప్పం అనేది చంద్రబాబుకు పెట్టని కోటగా చెప్పవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లవాడి నుంచి ముస్లిం వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ చంద్రబాబుతో కొంత అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మారుమూల ప్రాంతానికి కుప్పాన్ని అభివృద్ధి చేసింది మాత్రం చంద్రబాబు అని చెప్పి ప్రతి ఒక్కరు ఘంటాపథంగా చెప్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో వైకాపా అధికారంలో కుప్పాన్ని ఎలా తీర్చిదిద్దుతామనేది ప్రజలకు హామీ ఇచ్చే అవకాశం ఉంది గురు. అయితే హరిబాబు, ఈ రోజు జరగబోయే భారీ బహిరంగ సభలో సీఎం జగన్ తో పాటు ఇతర ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వైకాపా నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుపతి, పీలేరు, మదనపల్లి వివిధ డిపోల నుంచి బస్సులని, అలాగే ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించిన బస్సులను కూడా సీఎం సభకు జనాలను తరలించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఏదైతే పాల్మనేరు కానీ, మదనపల్లి కానీ, పొంగనూరు, పీలేరు ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అంటే గ్రామాలకు వెళ్లే బస్సులు కానీ లేక సౌకర్యాల దాకా ప్రజలు ఆటోల మీద ఆధారపడాల పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు మాత్రం బాగా విజయవంతం చేసేందుకు అధికార వైకాపా నాయకులు మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు గురు. థ్యాంక్ యూ హరిబాబు.